బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు సెనయ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ సైక్లోన్ 2018 నాటి ఫెతా ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన మోంతా తుఫాన్లను పోలిన హైబ్రిడ్ రకమని తెలుస్తుంది. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు వేయడంతో పెనుమార్పులు చోటు చేసుకుని తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్ ఏపీ తీరం వైపునకు దూసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రధానంగా తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్ లో మోస్తా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. అల్పపీడన ద్రోణి 24న వాయుగుండం 26న తుఫాన్ గా మారే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ప్రభావం కారణంగా 29 వరకు తెలంగాణలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు రైతులకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. కోతలకు వచ్చిన పంటలను రక్షించుకునేందుకు వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, మరోసారి తుఫాన్ల పైన వచ్చి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుస్తుంది. మరి నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు తెలుస్తుంది. మరి ఆ తర్వాత 48 గంటలు ఈ పశ్చిమ వాయువు దిశ వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నారు. మరి ఇది నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ గా బలపడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో నేడు అంటే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. అదే జిల్లాలతో పాటు ఇప్పటికే కొన్ని జిల్లాలతో పాటు కృష్ణా, బాపట్ల జిల్లాలో కూడా ఇలాంటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శని ఆధారంలో మోస్తారు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఇదివరకే చెప్పడం జరిగింది. అదే మంగళవారం నాడు మన కొన్ని చోట్ల వర్షాలు కూడా పడిన అవకాశం కనిపిస్తుంది. మొదటి ఆంధ్రప్రదేశ్ లో తడి తీవ్రత కూడా పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికిప్పుడు మొదల పొద్దు మనం పడేటువంటి చూసాము. మరి దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్త తుఫాన్ నుంచి మరోసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలంటే కూడా వాతావరణ శాఖ కనిపిస్తుంది. కూడా దాని ప్రభావం ఎంత మీద ఉంటుంది, మరి ఇంకా తాగి ఉంటుందా లేకపోతే విషయం మార్చుకునే అవకాశం ఉందా, ఇవన్నిటిపైన కూడా అంటే విషయాలు కూడా చెప్తామన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలకు సెనియా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ సైక్లోన్ 2018 నాటి ఫెతా ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన మోంతా తుఫాన్లను పోలిన హైబ్రిడ్ రకమని తెలుస్తుంది. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు వేయడంతో పెను మార్పులు చోటు చేసుకుని తుఫాన్ గా మారనుంది. ఈ తుఫాన్ ఏపీ తీరం వైపునకు దూసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రధానంగా తూర్పు తెలంగాణతో పాటు హైదరాబాద్ లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. అల్పపీడన ద్రోణి 24న వాయుగుండం 26న తుఫాన్ గా మారే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ప్రభావం కారణంగా 29 వరకు తెలంగాణలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు రైతులకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. కోతలకు వచ్చిన పంటలను రక్షించుకునేందుకు వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.